హలో అండి. ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తాం. రాండి వీడియోకు వెళ్తాం. ఫస్ట్ టిప్స్. మిక్సీ జార్కి అయితే మూతకి రబ్బర్ లేకపోతే ఇలా చేయండి. మనము మసాలా వేసినప్పుడు అయితే లీక్ అవుతుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒకటి రిబ్బన్ తీసుకొని జార్ మూతకి అయితే ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే జార్ మూత ఇలా జార్కి వేసుకుంటే టైట్ అయితే పడుతుంది. మసాలా లీక్ కాకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే వేసి చూపిస్తున్నాను. టైట్గా అయితే పడుతుంది. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. రాండి అయితే మరో టిప్ చూస్తామా. టిప్ 2. ఇలాంటి క్లిప్లు అయితే టిక్ టాక్ క్లిప్లు అయితే ఎక్కువగా తీసుకొస్తాము. అప్పుడు ఇలాంటి పైన కలర్ ఉంటుందని రంగు ఉంటుందని ఆ రంగు అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే రంగు పైన క్లిప్కి అయితే ఐలైనర్ తీసుకోండి. ఐలైనర్ తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ప్యాన్ కింద అయితే ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. ఎండలో అయితే ఒక 5 నిమిషాలు అయినా పెట్టుకోండి. ఐలైనర్ తీసుకున్న తర్వాత ఇలా అయితే అప్లై చేసుకోండి. క్లిప్కి అయితే మనం ఎక్కువగా తీసుకొస్తాం, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం. ఉండే క్లిప్లు అయితే ఇలా అప్లై చేసుకోండి. ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. రాండి అయితే మరో టిప్స్ చూస్తామా. టిప్ 3. చీమలు ఎక్కువగా ఉండే మా ఇంట్లో అయితే చీమలు ఎక్కువగా ఉంది. చూడండి దీనికైతే నివారణ అయితే చూస్తాం. రండి. ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకున్న తర్వాత వంటలకు చేస్తాం దాన్ని ఆ పసుపు అయితే కొంచెంగా తీసుకోండి. తర్వాత వంటలకు చేస్తాం దాన్ని వంట సోడా, బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటర్ అయితే ఒక 1/2 టంబ్లర్ అయితే పోసుకోండి. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకోండి. తర్వాత అయితే ఒక స్పూన్ తీసుకొని అయితే ఇలా బాగా కలపండి. కలిపిన తర్వాత మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి. లేకపోతే ఇలాంటి జ్యూస్ బాటిల్ ఉంటుందని ఆ జ్యూస్ బాటిల్ తీసుకొని పైన కవర్ అయితే రిమూవ్ చేసుకోండి. ఒక సిజర్ తీసుకొని అయితే రిమూవ్ చేసుకోండి. తర్వాత ఒక పిన్ తీసుకోండి. స్టవ్ అంటించుకొని ఆ పిన్ అయితే వేడి కావాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకోండి. పిన్ వేడి కావాలి. ఇప్పుడు పిన్ని వేడెక్కిన తర్వాత బాటిల్ మూత ఉంటుందని దానికైతే ఇలా రంధ్రాలు పెట్టుకోండి. నేను ఎలా చూపిస్తున్నాను అయితే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి. చూడండి ఇలా రంధ్రాలు పెట్టుకున్నాను. ఇప్పుడు బాటిల్ మూత అయితే ఓపెన్ చేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే ఇలా వాటర్ క్యాన్లు అయితే పోసుకోండి. ఇప్పుడైతే వాటర్ క్యాన్లు అయితే ఇలా పోసుకోండి. ఇప్పుడు వాటర్ క్యాన్లు పోసుకున్న తర్వాత చూడండి మీ ఇంట్లో ఎక్కువగా చీమలు ఉందా, బొద్దింకలు ఉందా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడే చనిపోతుంది. ఇదైతే 100% యూస్ఫుల్. మనము అప్లై చేసుకున్న తర్వాత ఒక నిమిషానికి అయితే చీమలు అయితే చనిపోతుంది. చూడండి అప్లై చేసుకున్న తర్వాత ఒకే నిమిషం చూడండి ఎలా చనిపోయిందో. మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 4. బాత్రూమ్ డోర్ అయితే మనం ఎంత కడిగినా కూడా ఉప్పు నీటి కర అయితే ఎక్కువగా ఉండిపోతుందని మా బాత్రూమ్ డోర్ చూడండి ఎలా ఉందో. ఒక 10 రోజులు అయితే కడగలేదు. ఎక్కువగా ఉప్పు నీటి కర ఉండిపోయింది. ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి. తర్వాత అయితే వంటలకు ఇచ్చేస్తాం దాన్ని వంట సోడా తీసుకోండి. తర్వాత ఒక లెమన్ అయితే కట్ చేసుకోండి. లెమన్ కట్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత అయితే ఈనో తీసుకున్నాను. ఇదైతే ఆప్షనల్, ఉంటే తీసుకోండి లేకపోతే వద్దు. సాల్ట్ కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు ఈనో అయితే కొంచెంగా వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఒక చాకాన్ని తీసుకొని అయితే కలుపుకోండి. చూడండి ఇప్పుడు కలిపిన తర్వాత బాత్రూమ్ డోర్కి అయితే అప్లై చేసి చూడండి. మీరే షాక్ అవుతారు. అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. మా డోర్ చూడండి ఎలా అయిపోయింది. ఎక్కువగా ఉప్పు నీటి కర అయిపోయింది. మనం డైలీ స్నానం చేయడం వలన చూడండి ఎంత కడిగినా కూడా ఈ డోర్ అయితే ఇలానే ఉండిపోతుందని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంత బాగా అయితే క్లీన్ అవుతుంది. చూడండి ఇలా లెమన్ తక్కుతో ఇలా రుద్దుకోండి. వంట సోడా ఈనో వేసుకున్నాం దాన్ని లెమన్ తీసుకున్నాం కట్ చేసి. చూడండి ఇలా అయితే అప్లై చేసుకోండి. ఇలా రుద్దితే చూడండి ఎంత మురికి ఉందో లైవ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు బాత్రూమ్ డోర్ అయితే ఇలా అయితే అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని లెమన్ తగ్గుతూ 1 నిమిషం పాటు అయితే రుద్దుకొని చూడండి. ఇలా రుద్దుకున్న తర్వాత ఇలాంటి స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి. గ్రీన్ కలర్ స్క్రబ్బర్ అయితే తీసుకోండి. పాత్రలు కడుగుతాం దాన్ని ఆ స్క్రబ్బర్ గ్రీన్ కలర్ తీసుకోండి. స్టీల్ వద్దు, గ్రీన్ కలర్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి. 1 నిమిషం పాటు అయితే రుద్దుకోండి. ఎంత ఉప్పు నీటి కర ఉన్న బాత్రూమ్ డోర్ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే 100% ఇలా అయితే రుద్దుకున్నాను. చూడండి రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో.
ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి అయితే చూపిస్తున్నాను. మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అయింది. చూడండి, ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అంత బాగా అయితే క్లీన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వాటర్లో అయితే కడుక్కున్నాను. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. చూడండి, ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. రాండి మరో టిప్స్ అయితే చూస్తాం. ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో, కొత్తటిలాగా కనిపిస్తుందో. ముందు అయితే ఎక్కువగా ఉప్పు నీటి కర ఉండదని. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 5, మనము బెల్లం కట్ చేయడానికి అయితే చాలా కష్టపడతాం. దాన్ని మనము చూడండి స్వీట్ చేయడానికి, ఏదైనా ఫెస్టివల్కి అయితే చేయడానికి, స్వీట్ చేయడానికి ఇలా కట్ చేస్తే చూడండి ఇలా కట్ చేస్తే కావటం లేదు. దాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోండి. కడాయి అయితే వేడి కావాలి. ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత సాల్ట్ కొంచెంగా వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ ఒక తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని కడాయికి అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇదైతే వేడి కావాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు వేడి కావాలి. ఇప్పుడైతే వేడెక్కిన తర్వాత చూడండి, ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అయితే బెల్లం అయితే ఇలా పెట్టండి. ఇప్పుడైతే ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని 1 నిమిషం పాటు ఉండండి. 1 నిమిషం అయిన తర్వాత ఇప్పుడైతే ప్లేట్ అయితే చూస్తాం రండి. చూడండి, ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం అయితే తీసి చూపిస్తున్నాను. ఎంత బాగా అయితే చూడండి ఎలా ఉందో, ఎంత బాగా అయితే కట్ అవుతుంది చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే కట్ అవుతుందో. పిల్లలకైతే పాలు అయితే డైలీ ఇస్తాం దాన్ని, ఇలా బెల్లం అయితే వేసిస్తాం దాన్ని. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా అందుబాటులో వస్తుంది. మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తామా? మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ.